ఏం మాటలు ఇవి అన్ని పనికి మాలిన మాటలు. గుడ్లు వీకాలే, పిల్లల మీద వాటలు పెట్టాలి. ఎట్లెట్లా పెట్టాలో ముందు రేవంత్ రెడ్డి చూపించాలి. సార్ ఎట్లెట్లా పెడతావో నీ దాని మీద వాతలు పెట్టుకొని చూపెడతావా, లేకపోతే మంత్రులందరినీ నిలబెట్టి సార్ ఎట్లెట్లా వాతలు పెట్టాలో చూపిరు సార్ అని ఈయననే అడగాలి. ఓ పని చేయాలి. నిజమే, మా వాడు చెప్పింది, మా దినేష్ చెప్పింది నిజమే. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్ళందరికీ ముందు పిల్లల మీద వాతలు పెట్టుకుంటారా, తర్వాత అవతలని పిల్లల మీద వాతలు పెట్టు. గీదా నీ సంస్కారం? పిల్లల మీద వాతలు పెడతా, పేగులు మెడలేసుకొని తిరుగుతా, బిచ్చగాన్నై పల్లెం పట్టుకొని ఇంటింటికి పోతా. గీదానే నువ్వు కథ? ఈ పనికి మాలిన మాటలు పాడుగా. ఇట్లా మాట్లాడచ్చా ముఖ్యమంత్రి? మాకే సిగ్గు అనిపిస్తాను కొన్నిసార్లు. ఇక్కడ నిలబడి మీరు మాట్లాడే దురుసు మాటల వల్ల ఒకటో రెండో మేము జారితే, మళ్ళా ఇది అయిపోయినాక, మార్నింగ్ న్యూస్ అయిపోయినాక, అయ్యో మా ప్రజలకు అనవసరంగా మేము ఇటువంటి మాట్లాడుతున్నామని మాకే సిగ్గు అనిపిస్తుంది. మీకు ఎంత సిగ్గు అనిపించాలి అసలు? అంటే మీరు లీడర్లు కాదు, మీరు లీడర్షిప్ క్వాలిటీసే లేవు రేవంత్ రెడ్డి దగ్గర. ఆడబిడ్డల మీటింగ్లకు పోయి అట పిల్లల మీద వాతలు పెడతామని చెప్పిందాట. ఆడబిడ్డల మాటలకు సభకు పోయి ఇప్పుడు ఆడబిడ్డలు తల దించుకున్నట్టేగా అక్కడ, ఆడబిడ్డలను అవమానించినట్టే కదా అక్కడ. ఆడబిడ్డల దగ్గర గిట్టేనా పిల్లలకు వాతలు పెడతాం? వాళ్ళు లేవని ఉండేవాడు లేచి ఇట్రారను ముఖ్యమంత్రి అయితే తర్వాత ఇటెట్రా పిల్లల మీద ఎట్లా వాతలు పెడతావు చూపిరా. ఈ ముఖం పాడుగాను. ఆడెవ్వరు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారా, మొగోళ్ళు ఉన్నారా చూడకుండా పిల్లల మీద వాతలు పెడతావు. పిల్లల మీద నీ ఇంట్లో గట్టిగా మాట్లాడుకుంటావా? నీ ఇంట్లో ఉన్న మహిళల దగ్గర పిల్లల మీద వాతలు పెడతా అని గట్టిగా అంటావా మీ ఇంట్లో ఉన్న మహిళల దగ్గర? అంటే మా బిడ్డలు, మా ఎస్సీ బీసీ ఎస్టీల బిడ్డలు నిన్న సభకు వస్తే వాళ్ళ ముందట పిల్లల మీద వాతలు పెడతా అంటావు నువ్వు. ప్రజలారా, ఈయన ఏమేం మాటలు మాట్లాడతావు అవన్నీ ఈయన మీద ప్రయోగించుర్రు మీరు. నువ్వెంత మంచిగా మాట్లాడితే చెప్తున్నావు, మేము అంత మంచిగా మాట్లాడతాం రేవంత్ రెడ్డి గారు. మీరు మా ఆడపిల్లలను తీసుకపోయి మనిషికి 500, 600 ఇచ్చి నిన్న అక్కడ గ్రౌండ్ నింపి పైగా మా ఆడబిడ్డల దగ్గర నువ్వు ఇట్లా హీనంగా మాట్లాడతావు. అంటే నీ దొరపోకటనా, నీ రెడ్డిపోకటనా ఇది? మన వెనకట మన 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 అమ్మాయిలు కూలికి పిలిచేదానికి వచ్చేమనేది దొరలు రెడ్డి వాళ్ళు. వచ్చాయి వస్తావే కూలికి, వచ్చాయి వస్తావే కూలికి. ఇప్పుడు అదే అన్నట్టు 500 ఇచ్చి తీసుకపోయాడు కూలికి, తీసుకపోయి ఏమంటాడు పిల్లల మీద వాతలు పెడతా అంటాను. మాది వాళ్ళు ఆయన ఇంటి ముందరికి వెళ్ళిపోతే చెప్పులు చేత పట్టుకొని పోవాలా ఉన్నది. మా తాత పోలీస్ పటేల్, మా నాయన పోలీస్ పటేల్, మేము పోలీస్ పటేల్, మేము 100 ఎకరాలకు ఉన్నాం అంటాడు. మళ్ళీ ఒక పేదోడు సీఎం అయితే కేసీఆర్ సభకు అత్తలేడని మళ్ళా అంటాడు. అయితే మాదిగోళ్ళు వాళ్ళ ఇంటి ముందర చెప్పులకు పట్టుకొని పోవాలా? మాదిగోళ్ళ కథ మీకు తెలియదు. జర రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త. కందిరీగలు అవుతారు. ఇప్పుడు అంటావు కదా నువ్వు లాగుల తొండలు ఇడుగురని. మాదిగోళ్ళ జోలికి వస్తే లాగల తొండలు కాదు, లాగులు ఏమేమి ఉంటాయో అన్ని సామాను కూడా మాయమైపోతాయి. ఏందో అనుకుంటాను నువ్వు. కానీ 55 లక్షల మంది మాదిగా వారు, 20 లక్షల మంది మా మాలవారు, ఇంకా మా ఉప్పు కులాలు 58, అంత 80 లక్షలు, మా బీసీ బిడ్డలు 1.5 కోటి. అంత కందిరీగరమై చుట్టుముడితే రాజ్యం మిర్చి ఇక్కడికని ఉరకాలే. మళ్ళా ఆనాడు నైజాం సర్కారోడు ఎట్లు ఉరికిండో, ఆనాడు ఇదే దొరలు ఎట్లా ఊర్లు ఇడిచిపెట్టి విదేశాలకు ఉరికిందో గట్ల ఉరుకుతారు. చెప్పు చేతలు పట్టుకొని పోవాలి. మీ తాతల జాయిరా తెలంగాణ మాదిగోళ్ళు మీ ఇంటి ముందరికి చెప్పుల చేతులు పట్టుకొని పోవడానికి. మీరు ఎంత మంచిగా మర్యాదగా మాట్లాడితే అంత మంచిగా మర్యాదగా మాట్లాడతాం. ఆడపిల్లల ముందుకు వచ్చి పిల్లల మీద వాతలు పెడతామంటే ఊకుంటాం అనుకుంటాంలా. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం మేము కూడా.